ప్రధాని మోదీ ఫిట్ ఇండియా, సీఎం చంద్రబాబు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నినాదాలు స్ఫూర్తిగా రాష్ట్రంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రోడ్ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోడ్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ర్యాలీలో ఏపీ ఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, కలెక్టర్, యువత పాల్గొన్నారు. 3K, 5K, 10K విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తోందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. అందరూ ఆరోగ్యంగా ఉండటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంతెన రామరాజు వెల్లడించారు. ఈ పరుగులో 2000 మందికి పైగా పాల్గొనడం పట్ల ఎమ్మెల్యే రాధాకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడ కూడా జరగనంత విధంగా లాస్ట్ టైం వైజాగ్ 5 లక్షల మందితోటి యోగా కార్యక్రమం చేశారంటే అంత గొప్పగా చేశారు. క్లీన్ గా ఉండాలి, మన ప్రదేశాలన్నీ, మన రాష్ట్రం, మన ఇల్లు అన్ని అంత క్లీన్ గా ఉండాలి. అట్లానే మనం కూడా అంత ఆరోగ్యంగా ఉంటే కనుక జీవితంలో ముందుకెళ్తామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు పెట్టడం చాలా సంతోషం ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు తిరిగే విధంగా ఒకే ప్రాంతంలో సుమారుగా 39 కిలోమీటర్ల వారు యోగా నిర్వహించి గిన్నిస్ బుక్ రికార్డ్స్ కూడా మనం రావడం జరిగింది. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు కానీ అందరూ కూడా ఈరోజు ఏదైతే ఫిట్నెస్ మీద మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఎంతో దృఢ సంకల్పంగా ఉంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫిట్ ఇండియా పిలిపించారు. అందరం కూడా ఈరోజు ఫిట్ గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. తద్వారా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది. ఒక మంచి కార్యక్రమం యూత్ చేశారు.